వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బౌరంపేటలో ఉన్న ఒక విల్లా కమ్యూనిటీ చూడడానికి వచ్చాం. ప్రజెంట్ మనకి కమ్యూనిటీలో వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ఒకటి సేల్కి వచ్చింది. సో ఫస్ట్ అయితే ఏంటి అంటే కమ్యూనిటీ ఒకసారి టూర్ చేద్దాం. సో ఇదంతా మనకి పార్క్ వస్తుంది. పార్క్ ఆ చివరి మనకి కనిపిస్తుంది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ అటు పక్కన వచ్చేసి స్టాఫ్ క్వార్టర్స్ వస్తాయి. వాచ్మెన్కి కానీ వాళ్ళకి క్వార్టర్స్ అటు చివరిన వస్తాయి అనమాట. చివరిలో ఇక్కడ ఏంటి అంటే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇదంతా మనకి పార్క్ వస్తుంది. ఇదంతా పార్క్ వస్తుంది మనకి. సో ఇది స్విమ్మింగ్ పూల్. సో ఇది మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. నెక్స్ట్ అది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ వస్తుంది. సో క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్, బ్యాంక్వెట్ హాల్ అండ్ జిమ్ వస్తాయి. సో మనకి ఏంటి అంటే బ్యాంక్వెట్ హాల్, జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఒక్కసారి విల్లా దగ్గరికి వెళ్ళి చూద్దాం విల్లా ఎలా ఉంది ఏంటి అనేది. ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకి గండి మైసమ్మకి అండ్ బాచ్పల్లికి చాలా దగ్గరగా ఉంటుంది. వితిన్ 2 కిలోమీటర్స్ అండ్ 3 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో మనకి ఓఆర్ఆర్కి కూడా కొంచెం దగ్గరే ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూడబోయే విల్లా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ విల్లా, ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ఇది. సో మనకి ఏంటి అంటే చాలా వరకు ఆక్యుపేషన్కి అయితే వచ్చేసారు కమ్యూనిటీస్లో. సో ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది. సో ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది. చుట్టూ ఏంటి అంటే మనకి కొంత స్పేస్ లీవ్ చేసేసి కట్టారు. సో ఇక్కడ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి స్టాండ్ ఒకటి ఇక్కడ ఇచ్చారు షూస్కి, చెప్పల్కి, వీటికి. అండ్ బయట వచ్చేసి ఏంటి అంటే మనకి సీలింగ్ ఇది పీవీసీతో చేయించారనమాట. కొంచెం లుక్ అది రిచ్గా ఉండడానికి. అండ్ నెక్స్ట్ మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం మనకి టేక్తో చేయించారు. సో క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ హాల్లోకి వచ్చాం. సో ఇది హాల్. మనకి ఫర్నిచర్ అంతా రెడీ అయిపోయింది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్యాన్స్ కూడా వచ్చేసి మొత్తం ఓరియంట్ వాళ్ళది. ఇది మనకి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు ఈ ఫ్యాన్స్. సో ఇదంతా మనకి హాల్ వస్తుంది. అండ్ హాల్ కానుకొని కింద గెస్ట్ బెడ్రూమ్ ఉంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది మనకి. ఇందులో వచ్చేసి ఏంటి అంటే ప్రతి బెడ్రూమ్కి ఒక ఏసీ అండ్ గీజర్ ఇస్తున్నారు. సో కబోర్డ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ప్రతి బెడ్రూమ్కి కూడా ఏంటి అంటే ఒక ఏసీ, ఒక గీజర్ ఇస్తున్నారు. అది కూడా ప్రతి ఏసీ కూడా మనకి 5 స్టార్ రేటింగ్ తోటి ఉంటుంది. 5 స్టార్ ఏసీసే ఉన్నాయి అన్నీ కూడా. ఇన్వర్టర్ మోడల్ డైకిన్ ఏసీస్ ఇస్తున్నారు మనకి. సో 5 స్టార్ ఏసీ. అండ్ నెక్స్ట్ ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి చూద్దాం. సో బాత్రూంలో వచ్చేసి మనకి ఈ క్యాబిన్ అయితే కనుక ఫిక్స్ చేసి ఉంచారు. అండ్ నెక్స్ట్ బాత్రూమ్ కంబోర్డ్. సో ఇలా వస్తుంది గెస్ట్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇది పైన ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్. పక్కన ఏంటి అంటే మనకి చిన్న స్టోరేజ్ ఏరియా లాగా ఇచ్చారు. సో ఈ స్టోరేజ్ ఏరియాలో ఏంటంటే కింద మనకి ఇన్వర్టర్ కూడా ఇచ్చారనమాట. సో
సో ఇది స్టోరేజ్ ఏరియా అండ్ ఇన్వర్టర్ వచ్చేసి ఈ కింద ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి అక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్లో చిమ్నీ ఇస్తున్నారు మనకి. హిండ్వేర్ వాళ్ళది చిమ్నీ ఒకటి ఇస్తున్నారు. అండ్ మిగిలిన కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మంచి బ్రాండెడే యూస్ చేశారు. మనకి హాఫిల్ బ్లమ్ వాళ్ళది యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఎల్జీ ఫ్రిడ్జ్ ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటు ఏంటి అంటే మనకి ఇంకా మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఇస్తున్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫస్ట్ క్లాస్ యూజ్ చేశారు. మొత్తం కబోర్డ్స్కి ఇక్కడ ఫస్ట్ క్లాస్. అండ్ మనకి ఇలా వస్తుంది. మొత్తం ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇస్తున్నారు మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఈ ఈవెంట్ అన్నది ఇచ్చారు. ఇది వాటర్ ప్యూరిఫైయర్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి గ్యాస్కి కూడా ఏంటి అంటే బయట నుంచి సిలిండర్కి డైరెక్ట్ ఇది ఇచ్చేసారు కనెక్షన్. సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడైతే కనుక మనకి. సో మొత్తం ట్యూబ్ అంతా కూడా బయట నుంచే ఉంటుంది, సిలిండర్ బయట ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి కూడా మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది మనకి వాష్ ఏరియా వస్తుంది. కిచెన్లోంచి రాగానే ఇటు వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒకటి వాషింగ్ మెషిన్ కోసం ఇచ్చారు, ఇంకొకటి ఏంటి అంటే సిలిండర్ కోసం ఇచ్చారు. ఈ రెండు మనకి సిలిండర్ కోసం ఒకటి, వాషింగ్ మెషిన్ కోసం ఒకటి ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మామూలుగా అయితే అందరికీ పార్కింగ్ టైల్సే ఉంటాయి, వీళ్ళు ఏంటి అంటే సపరేట్గా చేయించుకున్నారు ఇలాగా. మూవింగ్ ఆన్ టు ఫస్ట్ ఫ్లోర్. సో ఇలా వస్తుంది. మనకి కింద ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ. సో ఈవినింగ్ టైమ్స్లో అలాగా కొంచెం బయట కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఇక్కడంతా గార్డెనింగ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ హ్యాండ్ వాష్, ఓపెన్ కిచెన్. అండ్ నెక్స్ట్ ఇది హాల్ వస్తుంది, అక్కడ గెస్ట్ బెడ్రూమ్, కింద ఏంటంటే స్టోరేజ్ రూమ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అంటే మనకి పూజా రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు ఉన్నాయి. అండ్ ఇదంతా లివింగ్ ఏరియా వస్తుంది. పైన ఒక పెద్ద బాల్కనీ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో సిట్అవుట్కి. సో ఇదంతా లివింగ్ ఏరియా. పైన అగైన్ ఇక్కడ టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మనకి. ఇందులో కూడా మనకి ఏసీ ఇచ్చారు అండ్ గీజర్ కూడా ఉంది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మనకి బెడ్స్ కానీ కాట్స్ కానీ అన్నీ ఇస్తున్నారు ఇదే ప్రైస్లో. అండ్ డోర్స్కి కూడా ఏంటి అంటే సపరేట్ ఒక లామినేషన్ లాగా చేయించారు. సో డోర్స్ కూడా చాలా మంచిగా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏంటి అంటే మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి కబోర్డ్స్ అన్నీ చేంజ్ చేశారు. మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్.
సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడ బాల్కనీ వస్తుంది, ఎంత బాల్కనీ. అండ్ బ్యాక్ సైడ్ మనకి రోడ్ వస్తుంది. సో వెంటిలేషన్ వైజ్గా అయితే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ. బ్యాక్ యార్డ్, బ్యాక్ సైడ్ రోడ్, మనకి బ్యాక్ సైడ్ విల్లా కూడా ఏం రాదు. సో వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ టైం సన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ సైడ్ నుంచి వస్తాడు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏంటి అంటే మార్నింగ్ సన్ రైజ్ అయితే కనుక పడుతూ ఉంటాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ బాల్కనీ. సో పెద్ద బాల్కనీ ఇచ్చారు, ఒక 5 to 6 చైర్స్ వేసుకొని కూర్చోడానికి. అండ్ ఫ్లోరింగ్ కూడా చేంజ్ చేశారు. సో సీలింగ్ చేంజ్ చేశారు. సో సీలింగ్ ఏంటంటే ఒక ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ, రిమోట్ కంట్రోల్ ఫ్యాన్. అది ఫ్రంట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. సో పైకి వెళ్దాం. పైన మనకి ఏంటి అంటే ఇంకా టెర్రస్ పైకి సో ఇక్కడ వరకు మనకి మొత్తం ఫాల్ సీలింగ్ అది చేంజ్ చేశారు. ఇక్కడ షాండ్లియర్ కూడా ఉంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏంటి అంటే మనకి ఓఆర్ఆర్కి కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది. బాచ్పల్లి అండ్ గండిమైసమ్కి కూడా దగ్గరగానే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మనకి ఓక్ రిడ్జ్ అండ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. సో పిల్లలకి స్కూల్స్కి దగ్గరగా కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బాచ్పల్లి, బొల్లారం అండ్ గండిమైసమ్ ఏరియాస్లో దగ్గరలో ఉన్న కమ్యూనిటీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ మనకి. సో మీరు ఇందులో పర్చేస్ చేస్తే ఏంటి అంటే మీకు ఇంటీరియర్స్ కూడా అన్నీ చేంజ్ చేసి ఉన్నాయి కాబట్టి యూ కెన్ మూవ్ ఇన్. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా హై అండ్ మెటీరియల్ యూజ్ చేసి మనకి చేయించారనమాట. సో క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది, మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇదే విల్లా మనం బయట చేయించుకోవాలి, ఇట్లానే చేయించుకోవాలి అంటే కనుక మనకి ప్రైస్ అయితే కనుక ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది మనకి. అండ్ కింద మనం ఒకటి పూజా రూమ్ ఉంది. సో దిస్ ఈజ్ ద పూజా రూమ్. దిస్ ఇస్ ద పూజా రూమ్. సో ఈ విల్లా వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మరి మీకేంటి అంటే ఈ విల్లా గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ విల్లా గురించి అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం, ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్. అండ్ బౌరంపేట్, నిజాంపేట్, బాచ్పల్లి అండ్ బొల్లారం, గండిమైసమ్ ఏరియాస్లో మీరు కనుక విల్లాస్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్లో ఏంటి అంటే నిజాంపేట్, మియాపూర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్కి సంబంధించి చాలా విల్లా కమ్యూనిటీస్కి సంబంధించిన వీడియోస్ మేము అప్లోడ్ చేసాం. మీరు అవన్నీ వాచ్ చేయొచ్చు. మీకు ఏదైనా విల్లా నచ్చితే ఏంటి అంటే మీరు అది పర్చేస్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.